హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు కృష్ణ మార్కెట్ ట్రెండ్స్. ఈరోజు మార్కెట్ అనేది ఎలా మూమెంట్ జరిగిందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మార్కెట్ ఈ రోజున నిఫ్టీ బిలో 24,150 పాయింట్లకు వచ్చింది. సెన్సెక్స్ 693 పాయింట్లు పడిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. ఈ రోజున టైటన్ కంపెనీ, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, టాటా కన్జ్యూమర్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా మేజర్ లాసుల్లో ఉన్నాయి. అలాగే ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్, ఇలా మేజర్ ఆల్ ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ డౌన్లో అనేది ఉండటం వల్ల మార్కెట్ పూర్తిగా ఇవాళ రెడ్లో ఉండటం జరిగింది. ఎక్కువగా ఇవాళ బ్యాంకింగ్, పవర్, ఆయిల్, గ్యాస్, మెటల్, మీడియా, టెలికాం అన్నీ కూడా ఈ రోజున నియర్లీ 1% ఇవాళ డౌన్ అవటం అయితే జరిగింది. తర్వాత ఈ రోజున నిఫ్టీ 50 మనం చూసినట్టయితే నిఫ్టీ 50 అనేది టోటల్గా ఇవాళ పూర్తిగా రెడ్లో ఉంది. ఎక్కడా కూడా మీకు ఒక్కసారి పాజిటివ్కి వచ్చినట్టుగా కనపడినా కూడా మళ్ళీ వెంటనే అది ఎక్కువగా నెగిటివ్లోకి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత మనం ఈ రోజున నిఫ్టీని కనుక ఒకసారి చూసినట్లయితే ఓపెన్ 24,342 పాయింట్లతో ఓపెన్ అయ్యి హై 24,359 పాయింట్లకి వెళ్ళి లో 24,116 పాయింట్లతో ఉండి టోటల్గా 24,139 పాయింట్లతో క్లోజ్ అయ్యి నియర్లీ 208 పాయింట్లు లాస్ అయింది ఈ రోజున. అలాగే బిఎస్సి కనుక చూసుకున్నట్లయితే 692 పాయింట్లు కోల్పోయి 78,952 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మనం గ్లోబల్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ కనుక మనం చూసినట్లయితే ఫిట్సీ, క్యాక్ రెండు కూడా మైనస్లో ఉన్నాయి. డాక్స్ ఒకటి మటుకు ప్లస్లో ఉంది గ్లోబల్ మార్కెట్గా. అయితే వాళ్ళు మేజర్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, రిలయన్స్ ఒకటి పాజిటివ్గా ఉంది. పైన చెప్పిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ అనేది కూడా ఎక్కువగా లాసుల్లో అయితే మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్కువగా ఈ రోజున చాలా వరకు మేజర్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ వెయిటేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటిలోనూ ఈ రోజున ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగటం అనేది జరిగింది. దానివల్ల ఎక్కువగా ఇవాళ మార్కెట్ అనేది బాగా వోలటాలిటీగా ఉండటం చూసామన్నమాట. అందుకే ఎక్కడా కూడా ఇవాళ మార్కెట్ అనేది రికవరీకి రాలేదు. ఒకవేళ వస్తుంది అనుకునే లోపే మళ్ళీ ఏదో రకంగా మార్కెట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. రెండోది యూరోప్ మార్కెట్లు కూడా ఈ రోజున ఎక్కువగా లాస్లో చూపించడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ డిక్లైన్స్ కనుక చూస్తే అడ్వాన్స్ అనేది అంటే బయర్ సైడ్ 590 ఉంటే డిక్లైన్స్ అంటే సెల్లింగ్ చేసే వాళ్ళ సైడ్ 1785 ఉంది. అంటే సెల్లింగ్ సైడ్ అనేది ఎక్కువ సైడ్ ఉండటం వల్ల ఈ రోజున మార్కెట్ పూర్తిగా సెల్లింగ్ సైడ్ ఉండటం అనేది జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున మార్కెట్ మొత్తం నెగిటివ్గానే ఉంది. అయితే రేపొద్దున ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క మార్కెట్స్ ఏవైతే నైట్ పూట ఉండే ఈ నాస్డాక్ కానీ, డౌజోన్ ఫ్యూచర్స్ కానీ, యూరోప్ మార్కెట్స్ కానీ ఇవి కూడా ఏమన్నా పాజిటివ్గా కనుక రేపొద్దున క్లోజింగ్ ఉంటే, తర్వాత మన ఎక్జిఎస్ నిఫ్టీ కూడా రేపు మార్నింగ్ ప్లస్లో కనుక ఏమన్నా ఓపెన్ అయితే మ్యాక్సిమం నేను అనుకుంటాం ఇవాళ ఎక్కువ మార్కెట్స్ అనేది డౌన్లో ఓపెన్ అయినాయి కాబట్టి రేపు మేజర్గా ఉంటే ప్లస్లో గ్యాప్ అప్లో ఏమన్నా ఓపెన్ అవుతుందేమోనని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీరు ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ గురించి అంటే ఏదైనా స్టాక్స్ గురించి వీడియోస్ చెప్పమన్నా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. ఏదైనా స్టాక్ గురించి కావాలంటే కనుక కామెంట్ చేయండి. నా కామెంట్ బాక్స్లో మీకు నేను ఆన్సర్ ఇస్తాను. ఇది ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా మంచి వీడియోస్ని ఇంకా మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.